నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సినిమా అంటే నటీ నటులతో పాటు 24 క్రాఫ్ట్స్ ఉండాలన్నది పాత డెఫినిషన్. కానీ ఇప్పుడు 25 క్రాఫ్ట్ గా గ్రాఫిక్స్ చేరిందా? చిన్న షాట్ అయినా పెద్ద యాక్షన్ సీన్ అయినా గ్రాఫిక్స్ లేకుండా ఊహించలేం. ఇంత ఇంపార్టెంట్ అయిన గ్రాఫిక్స్ ను మనోళ్ళు ఎందుకు కరెక్ట్ గా యూజ్ చేయట్లేదు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? డైరెక్టర్ నుండి డిజైనర్ వరకు ఈ విషయంలో ఎవరికీ సరైన అవగాహన ఉండట్లేదు. గ్రాఫిక్స్ తో హిట్ అయిన సినిమాలేంటి, సరిగా యూజ్ చేసుకోకుండా ఫ్లాప్ అయిన సినిమాలేంటి, ఇవాళ స్టోరీ బోర్డులో చూసేద్దాం. రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమల్లు కథ పరంగా, క్యారెక్టర్స్ పరంగా, యాక్టింగ్ పరంగా బాగానే ఉంది అనిపించుకున్నా వీక్ గ్రాఫిక్స్ ఎఫెక్ట్ సినిమా ఫలితాన్ని ప్రభావితం చేసింది. పీరియాడిక్ యాక్షన్ సినిమాకు విఎఫ్ఎక్స్ మేజర్ రోల్ ప్లే చేయాలి. కానీ షూటింగ్ డిలే, టెక్నికల్ లాక్స్ వల్ల గ్రాఫిక్స్ క్వాలిటీ పైన పెద్ద దెబ్బ పడింది. హాలీవుడ్ లెవెల్ టార్గెట్ చేసి 250 కోట్ల బడ్జెట్ పెట్టినా లోకల్ అవుట్పుట్ కనిపించింది. ఇక కన్నప్ప ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ అంటే హార్ట్ బీట్ లాంటిది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు లాంటి భారీ కాస్టింగ్ తో మంచు విష్ణు విజువల్ వండర్ క్రియేట్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. స్టోరీలో డివైన్ ఎలిమెంట్స్ ఎక్కువ కాబట్టి గ్రాఫిక్స్ మీదే అందరి చూపుంటుంది. కానీ కన్నప్ప సీన్స్ అన్ని కంటెంట్ పరంగా, డైలాగ్స్ పరంగా పర్వాలేదనిపించుకున్నా వీక్ విఎఫ్ఎక్స్ కారణంగా దాదాపు 200 కోట్ల బడ్జెట్ కి ఇంచుమించు 45 కోట్ల వసూళ్లు రాబట్టగలిగింది. ఆదిపురుష్ బాలీవుడ్ విఎఫ్ఎక్స్ లెవెల్ గురించి చర్చ మొదలుపెట్టిన సినిమా ఇదే. హై ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ అయి ఫైనల్ అవుట్పుట్ మాత్రం మీమ్స్ కి ఫుడ్ అయింది. రామాయణం లాంటి గ్రాండ్ ఎపిక్ కి కార్టూనిష్ టచ్ ఎందుకు వచ్చిందన్న ప్రశ్న కూడా ట్రెండ్ అవుతూనే ఉంది. ఒక్క సీన్ లో కూడా ఎఫెక్ట్ కన్విన్సింగ్ కాకపోతే గ్రాఫిక్స్ హాలీవుడ్ స్టైల్ కాదు, బాలీవుడ్ జోక్ అవుతుందన్న లెసన్ ఇచ్చింది ఆదిపురుష్. బ్రహ్మాస్త్ర బాలీవుడ్ లో గ్రాఫిక్ రేంజ్ ని హాలీవుడ్ దగ్గరికి తీసుకెళ్లాలన్న ప్రయత్నం. విజువల్ గ్రాండియర్, కలర్ ప్యాలెట్, మ్యూజిక్ అన్నీ కాంబినేషన్ లో అద్భుతం. కానీ నెగిటివ్ ఏంటంటే కంటెంట్ బలహీనంగా ఉంటే గ్రాఫిక్స్ తోనే సినిమా నడవదు అన్న క్లియర్ ప్రూఫ్ ఈ సినిమా. విఎఫ్ఎక్స్ మాత్రమే హిట్ ని గ్యారంటీ చేయదు, కథే కింగ్ అన్న సింపుల్ రూల్ రిమైండ్ చేసింది. గ్రాఫిక్స్ అనేది ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. ప్రజెంట్ గ్రాఫిక్స్ షాట్ లేకుండా సినిమాను ఊహించలేం. రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమల్లు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద షాక్ ఇచ్చింది. సినిమాలో అన్ని బాగున్నాయి, కానీ గ్రాఫిక్స్ సరిగా లేవు అంటే టెక్నికల్ గా చాలా వీక్. దీనికి కారణం మేకర్స్ అవగాహన లోపమా, లేక బడ్జెట్ పరిమితులా? నెక్స్ట్ రాబోయే పవన్ సినిమా ఓజీ అయినా పర్ఫెక్ట్ గ్రాఫిక్స్ తో వస్తుందా? గ్రాఫిక్స్ ఇప్పుడు కేవలం యాడ్ ఆన్ కాదు, అది సినిమాకి బ్యాక్ బోన్. హీరో ఫ్లై అవ్వడం, విలన్ తో ఫైట్ చేయడం, ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేయడం, ఇవన్నీ గ్రాఫిక్స్ లేకుండా అసాధ్యం. కానీ ఇక్కడ మన సమస్య ఏంటంటే క్వాలిటీ కంటే క్వాంటిటీ కోసం పరితపిస్తూ ఉంటాం. ఫలితం అవుట్పుట్ చూసి ఆడియన్స్ ఇది గ్రాఫిక్స్, అది గ్రాఫిక్స్ అని వెంటనే గుర్తించేస్తారు. అక్కడితో ఆగరు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. అలా ట్రోల్స్ బారిన పడిన సినిమాల లిస్ట్ చాలా పెద్దదే. అందులో ముందు వరుసలో మాత్రం ఆదిపురుష్, హరిహర వీరమల్లు, ఆచార్య లాంటి సినిమాలున్నాయి. ఇప్పుడు సినీ పరిశ్రమలో టెక్నికల్ అవగాహన లోపమే పెద్ద సమస్య. డైరెక్టర్స్ కి విజువలైజేషన్ ఉన్నా టెక్నికల్ లిమిట్స్ ఏంటి, బడ్జెట్ లో ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ కట్ చేయాలి అన్న అవగాహన ఉండాలి. ప్రీ ప్రొడక్షన్లోనే స్టోరీ బోర్డ్తో విఎఫ్ఎక్స్ ప్లాన్ చేయాలి. కానీ మన దగ్గర క్లైమాక్స్ దగ్గరకు వచ్చాకే ఫిక్స్ అవుతున్నారా అనే అనుమానం రాకమానదు. వీరమల్లు, ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర, కన్నప్ప విషయంలో అదే జరిగింది. అదే మెయిన్ మైనస్. వీరమల్లు ప్రాజెక్ట్ మొదట డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి ప్లాన్ చేశాడు. డిలే కారణంగా ప్రాజెక్టు వదిలేశాడు. తర్వాత జ్యోతికృష్ణ చేతికొచ్చేసింది. బడ్జెట్ 250 కోట్ల వరకు పెరిగింది. కానీ అవుట్పుట్ జ్యోతికృష్ణ అవగాహన లోపమంతా తెర మీదే కనబడింది. ఫలితం బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. హరిహర వీరమల్లు అనుభవం పవన్ కళ్యాణ్ కి పక్కా అలారం ఇచ్చింది. గ్రాఫిక్స్ మిస్ మ్యాచ్ అయితే ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తారు. అందుకే ఓజీలో డబుల్ కేర్. స్టోరీ, విఎఫ్ఎక్స్ రెండు వేరువేరు అన్న ఫీలింగ్ రాకుండా రియల్ షాట్లా బ్లెండ్ అయ్యేలా మేకింగ్, క్లైమాక్స్ బ్లాస్ట్ అయ్యేలా ప్లాన్. ఫైర్ గన్స్, స్లో మోషన్ మాస్ షాట్స్ అన్ని గ్రాఫిక్స్ ఉన్నా 100% రియలిజం అనిపించేలా చేశారనే టాక్ వినిపిస్తుంది. రిలీజ్ అయిన టీజర్స్ చూస్తే ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది కూడా. ఇక పవన్ మాస్ ఇమేజ్ కు ఇది నెక్స్ట్ లెవెల్ విజువల్ ఫీస్ట్ అవుతుందేమో చూడాలి. ఓజీ వరల్డ్ లో కొత్త హార్ట్ బీట్ కన్మణి ఎంట్రీతో మొదలైంది. ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న రెండో సాంగ్ కేవలం డ్యూయట్ కాదు, మెలోడీ బాంబ్. సుజీత్ స్టైల్ హాలీవుడ్ టచ్ తో విజువల్ ఫ్రేమ్లు చూసిన ఫ్యాన్స్ అంటున్నారు మాస్ ఓజీకి మాస్టర్ టచ్, ఓజీ విజువల్ ఫీస్ట్ స్టార్ట్ అయిందని. ఒకప్పుడు టెక్నాలజీ అనేది కళ మాత్రమే. కేవీ రెడ్డి, విఠలాచార్య కాలంలో మాయలు, మంత్రాలు అన్ని కెమెరా ట్రిక్స్ తోనే నడిచేవి. ఇప్పుడు హాలీవుడ్ టెక్నికల్ టూల్స్, విజువల్ బ్రిలియన్స్, హై ఎండ్ సాఫ్ట్వేర్ తో సృష్టికి ప్రతి సృష్టి చేసేస్తున్నారు. ఏ లెవెల్ విజువలైజేషన్ అయినా ఈజీగా చేసి పడేస్తున్నారు. ఇంకా అడ్వాన్స్ గా నటీనటులు లేకుండా ఏఐ సినిమాలు చేసేస్తున్నారు. అయితే టెక్నాలజీ, గ్రాఫిక్స్ ఏదైనా కానీ కథ, కథనాలకి సపోర్ట్ చేయాలి, కానీ డామినేట్ చేయకూడదు.
అందుకే బాహుబలి, ట్రిపుల్ ఆర్ లాంటి మూవీస్ అంతలా సక్సెస్ సాధించాయి. కల్కి 2898 ADలో గ్రాఫిక్స్ అనేది కేవలం టెక్నికల్ ఎలిమెంట్ కాదు, వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అండ్ టీమ్ చేసిన మ్యాజిక్. ఫ్యూచరిస్టిక్ సెట్లు, యాక్షన్ సీక్వెన్స్లు, గాడ్ ఎలిమెంట్స్ అన్ని VFX పై ఆధారపడి ఉన్నాయి. హాలీవుడ్ లెవెల్ స్టాండర్డ్ కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, CGI క్రియేచర్స్, ఫోటో రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్స్ వాడారు. ముఖ్యంగా బుజ్జి రైడ్ సీన్స్, పోస్ట్ అపోకలిప్టిక్ సిటీస్కేప్స్ ఇవన్నీ టాప్ గ్రేడ్ విజువల్ ఎఫెక్ట్స్ తోనే కుదిరాయి. అందుకే కల్కి గ్రాఫిక్స్ సక్సెస్ అయ్యిందంటే కేవలం టెక్నాలజీ కాదు, క్రియేటివిటీకి, ఆర్ట్కి టచ్ ఇచ్చిన వర్కౌట్. ది రాజాసాబ్ పేరు వినగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ గ్రాఫిక్స్ విషయంలో మొదట ఊహించిన లెవెల్ కంటే వర్క్ చాలా పెరిగిందే. సెట్లు వేసేలోపు బడ్జెట్ పెరిగి ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడం టీంకు ఛాలెంజ్ అయ్యింది. ఈ అధునాతన VFX వల్లే రిలీజ్ కూడా లేట్ అవుతోందని టాక్. గ్రాఫిక్స్ ఇప్పుడు కేవలం లుక్ కోసం కాదు, కథలో మూడ్ కోసం తప్పనిసరి. ది రాజాసాబ్ టీం కూడా అదే లెవెల్ టార్గెట్ చేసుకుంది. కానీ టాప్ నాచ్ CG కోసం అదనపు ఖర్చులు, టైం టేకింగ్ ప్రాసెస్లు కలిసి మూవీ రిలీజ్ డేట్ ని వెనక్కి నెట్టేశాయి. మొదట మీడియం బడ్జెట్ తో మొదలైన ప్రాజెక్ట్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లోకి వెళ్ళింది. ఈ ఆలస్యం చివరికి గ్రాండ్ విజువల్స్ గా మారుతుందా? థియేటర్లో చూడాలి. మరి డైరెక్టర్ కి గ్రాఫిక్స్ మీద కమాండ్ ఉండాలి. కేవలం స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రెజెంటేషన్ ఉంటే సరిపోదు. ఎగ్జిక్యూషన్ కూడా ఎలానో తెలుసుండాలి. కనీసం చేయించుకునే టెక్నికల్ నాలెడ్జ్ అయినా ఉండాలి. అంటే CG వర్క్ చేసేటప్పుడు సీన్కి ఎలాంటి ఫ్రేము, ఎంత లైట్ అవసరం, షాడోస్ ఎంతవరకు ఉండాలో కెమెరామెన్, విజువల్ ఎఫెక్ట్ ఎక్స్పర్ట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే సినిమాలో గ్రాఫిక్స్ సరిగ్గా సెట్ అవుతాయి. మహావతార్ నరసింహలో స్టార్స్ కాదు, అసలు ఆర్టిస్టులే లేకపోయినా విజువల్స్ మ్యాజిక్ క్రియేట్ చేశాయి. డైరెక్టర్ కృషి, గ్రాఫిక్స్ టీంపై టోటల్ డిపెండెన్స్, డివైన్ అవతార్ లుక్, రాక్షస యుద్ధాలు, పౌరాణిక మిస్టేక్ ఫ్రేమ్స్ అన్ని మేజర్ హైలైట్. ఈ మూవీ ప్రూవ్ చేసిందే స్టోరీ ప్లస్ VFX స్ట్రాంగ్ గా ఉంటేనే టుడే సక్సెస్ ఫార్ములా అని. హీరోస్ లేకుండా హిట్స్ రావు అనేది పాత మాట. మహావతార్ నరసింహ వసూళ్లే చెబుతున్నాయి. గ్రాఫిక్స్ కి గ్లామర్ కలిపితేనే నెక్స్ట్ లెవెల్ అని. ఇక్కడ డైరెక్టర్ అశ్విన్ కుమార్ హార్డ్ వర్క్ కనిపిస్తుంది. గ్రాఫిక్స్, సౌండ్, AI టెక్నాలజీతో స్క్రీన్ మీద ప్రత్యక్షంగా కనిపిస్తున్న రూపం ఊహించని లెవెల్ కి తీసుకెళ్లింది. మహావతార్ నరసింహ మూవీ చూస్తే ఇది గ్రాఫిక్స్ సినిమా కాదు, లైవ్లీ పర్ఫార్మెన్స్ క్రియేషన్ అనిపిస్తుంది. బింబిసారా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా విజువల్ ప్రెజెంటేషన్ లోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ VFX వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేయడం టీమ్ స్ట్రాంగ్ పాయింట్. రియలిస్టిక్ సెట్ డిజైన్, CG బ్లెండింగ్ ఇవన్నీ కలిసి ఫ్రేమ్స్ లో న్యాచురల్ లుక్ ఇచ్చాయి. ఫలితం ఒరిజినల్ విజువల్స్ తో ఆడియన్స్ థ్రిల్ అయ్యారు. కళ్యాణ్ రామ్ తన సినిమాలకు నిర్మాతగా చేస్తూ ప్రయోగాలకు పెద్దపీట వేస్తాడు. టెక్నాలజీని ముందే గుర్తించి అడాప్ట్ చేసుకోవడం ఆయనకు అలవాటు. గతంలో 3D మోషన్ గ్రాఫిక్స్ ను ఫైట్స్ లో ఉపయోగించింది ఆయన సినిమా ఓం నుంచే మొదలయ్యింది. అందుకే బింబిసారా విషయంలో గ్రాఫిక్స్ టీమ్ ను ముందే స్ట్రాంగ్ చేసుకున్నాడు. గ్రాఫిక్స్ బింబిసారా విజయానికి కీ రోల్ ప్లే చేసింది. ఈ సక్సెస్ తో టాలీవుడ్ లో స్మార్ట్ VFX ప్లానింగ్ కి బింబిసారా బెస్ట్ ఎగ్జాంపుల్ అయ్యింది. బింబిసారాతో సక్సెస్ స్టాంపు వేసుకున్న వశిష్ఠ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర తీస్తున్నాడు. ఫస్ట్ లుక్ రాగానే ఆ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రిలీజ్ డేట్ మాత్రం క్రమంగా వెనక్కి వెళ్తూనే ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లో గ్రాఫిక్స్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్. విశ్వంభర ఓ చందమామ కథలా సాగుతుందట. ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే విశ్వంభర సెకండ్ హాఫ్ మేజర్ పార్ట్ గ్రాఫిక్స్ మీదే డిపెండ్ అవుతుందట. టైం ట్రావెల్ ఎలిమెంట్స్, గ్రాండ్ వార్ సీన్స్ ఇవన్నీ కేవలం VFX కాకుండా ఎమోషన్ తో బ్లెండ్ అవ్వాలని వశిష్ఠ ప్లాన్ చేశాడు. అందుకే గ్రాఫిక్స్ లో క్వాలిటీ కోసం హాలీవుడ్ టెక్నాలజీ, మల్టిపుల్ ఇంటర్నేషనల్ స్టూడియోస్ కూడా వర్క్ చేస్తున్నారు. మెగాస్టార్ స్వయంగా చెబుతున్నట్టుగా ఈ సినిమా విజువల్స్ కొత్త అనుభూతిని కలిగిస్తాయట. ఈ జాగ్రత్తలన్నీ ఫలిస్తే విశ్వంభర సమ్మర్ 2026లో కేవలం సినిమా కాదు, ఒక మెగా విజువల్ ఫెస్టివల్ గా రాబోతోంది. హనుమాన్ కి గేమ్ చేంజర్, అఖండకి పవర్, కాంతారా కార్తికేయకు డివైన్ ఫీల్ ఇచ్చింది. గ్రాఫిక్స్ ప్రశ్న ఏంటంటే ఇది కేవలం విజువల్ మ్యాజిక్ నా, లేక కథను హై లెవెల్లో తీసుకెళ్లే న్యూ లాంగ్వేజ్ నా? ఫ్యూచర్ సినిమాలు కంటెంట్ ప్లస్ VFX ఫార్ములాతోనే పాన్ ఇండియా రేంజ్ లో వర్క్ అవుతాయా? హనుమాన్ సినిమాకి గ్రాఫిక్స్ అనేది గేమ్ చేంజర్. తక్కువ బడ్జెట్ లో కూడా హాలీవుడ్ లెవెల్ క్వాలిటీ. అదే ఈ సినిమాకి లైఫ్ లైన్. CGI, VFX లో డీటెయిల్డ్ గా గాడ్ ఎలిమెంట్ కి ఇచ్చిన మాసివ్ లుక్ ఇవన్నీ ఆడియన్స్ ని థియేటర్ కి లాక్కొచ్చాయి. ముఖ్యంగా హనుమంతుడి పవర్స్ చూపించిన సీన్స్, క్లైమాక్స్ లో హ్యూమన్ గాడ్ కనెక్షన్ ఇవన్నీ విజువల్ మ్యాజిక్లే. అఖండలో గ్రాఫిక్స్ అనేది కేవలం యాక్షన్ కు కలర్ కాదు, స్టోరీకి పవర్ ఇచ్చిన ఎలిమెంట్. బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించే ఆ ఫైరీ ప్రెజెన్స్, దానికి మాస్ ఫీల్ ఇచ్చింది సూపర్ పవర్ VFX. ముఖ్యంగా అఖండ అవతారం సీన్స్, అగ్నితత్వం, ట్రెడిషనల్ ఎలిమెంట్స్ తో మిక్స్ చేసిన హై
హై ఆప్టిక్ సీక్వెన్స్ ఇవన్నీ గ్రాఫిక్స్ వల్లే హైలైట్ అయ్యాయి. ఫైర్ సిమ్యులేషన్, గాడ్ ఎఫెక్ట్స్, డివైన్ లైట్ ఇవన్నీ అఖండలో క్రియేట్ చేసిన ఎనర్జీకి మేజర్ కాంట్రిబ్యూషన్. అఖండ 2 ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. గ్రాఫిక్స్ లెవెల్ డబుల్ డోస్ అని. ఈసారి ఫైర్ ఎఫెక్ట్స్, శివతాండవ ఎలిమెంట్స్, మరింత మైథలాజికల్ టచ్ తో విజువల్స్ ను బిగ్ స్కేల్ లో షో చేస్తున్నారని అర్థమవుతుంది. ఈసారి లుక్ కాస్త డార్క్ టోన్ లో ఉండటంతో లైట్ ఎఫెక్ట్స్, స్మోక్ డీటెయిల్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి అనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే అఖండ 2లో గ్రాఫిక్స్ కేవలం మాస్ కి కిక్ కాదు, విజువల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా కటౌట్ చేశారు. కార్తికేయ 2లో చందు మొండేటి టార్గెట్ సూపర్ క్లియర్. మైథాలజీని మోడర్న్ విజువల్ టచ్ తో ప్రెజెంట్ చేయాలి. కృష్ణుడు సంబంధమైన సీక్రెట్స్, డివైన్ సింబల్స్, అండర్ వాటర్ సీక్వెన్స్ అన్ని గ్రాఫిక్స్ తో మ్యాజికల్ గా కనిపించాయి. మూడింట కామన్ పాయింట్ ఏంటంటే గ్రాఫిక్స్ కి టెక్నికల్ గ్లామర్ ఇవ్వడమే కాదు, కథలో కలిసిపోయేలా వాడడం. రోబోలో శంకర్ గ్రాఫిక్స్ కి ఇచ్చిన డెఫినేషన్ సింపుల్. సైన్స్ ఫిక్షన్ ను రియాలిటీలా చూపించాలి. రోబోటిక్ యాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్, క్లైమాక్స్ లో కనిపించే మల్టీ చిట్టి ఫార్మేషన్ ఇవన్నీ హాలీవుడ్ రేంజ్ CGI వల్లే ఐకానిక్ అయ్యాయి. అదే కాంతారాలో రిషబ్ శెట్టి దారి వేరు. అక్కడ గ్రాఫిక్స్ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, డివైన్ కనెక్షన్ ఫీలింగ్ కోసం. భూతకోల సీక్వెన్స్ లో కనిపించే డివైన్ ఆరా, ఆ ఎమోషనల్ పవర్ VFX ని రియల్ లుక్ తో మేళవించి చూపించాడు. అందుకే ఈ 3 సినిమాలు కంటెంట్ ప్లస్ VFX కాంబినేషన్ సక్సెస్ స్టోరీగా నిలిచాయి.